ఓం శాంతి. మురళీ తేదీ 7 ఆగస్టు 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది. మీరు నష్టం నుండి లాభంలోకి వస్తారు, విశ్వాధిపతులుగా అవుతారు. ప్రశ్న: సత్య సాంగత్యం కలవారు తీరాన్ని చేరుతారు మరియు కుసాంగత్యం కలవారు మునిగిపోతారు. దీని అర్థం ఏంటి? జవాబు: పిల్లలైన మీకు ఎప్పుడైతే సత్య సాంగత్యం అనగా తండ్రి సాంగత్యం లభిస్తుందో అప్పుడు మీరు పైకి ఎక్కే కళలోకి వెళ్తారు. రావణుని సాంగత్యం కుసాంగత్యం. అతడి సాంగత్యం ద్వారా మీరు కిందకు దిగుతారు. అంటే రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు, తండ్రి తీరానికి చేరుస్తారు. ఒక్క క్షణంలో ఎటువంటి సాంగత్యమును ఇస్తారంటే దాని ద్వారా మీ గతి సద్గతి జరుగుతుంది. కావున వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. ఓం శాంతి. పిల్లల స్మృతిలో కూర్చున్నారు. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. యోగము అన్న పదమును ఉపయోగించకండి, తండ్రిని స్మృతి చేయండి. వారు ఆత్మలకు తండ్రి, పరమపిత, పతిత పావనుడు. ఆ పతిత పావనుడునే స్మృతి చేయాలి. దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి అని బాబా అంటారు. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. దేహ సహితముగా దేహ సంబంధాలు మొదలైనవి ఏవైతే కనిపిస్తాయో వాటిని స్మృతి చెయ్యకండి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. దానితో మీ పాపాలు అంతమైపోతాయి. మీరు జన్మ జన్మాంతరాల పాపాత్ములు కదా. ఇది పాపాత్ముల ప్రపంచము. సతయుగము పుణ్యాత్ముల ప్రపంచము. ఇప్పుడు పాపాలన్నీ అంతమై పుణ్యం ఎలా జమ అవుతుంది? తండ్రి స్మృతి ద్వారానే జమ అవుతుంది. ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి కదా. కాబట్టి ఆత్మ బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. మీ మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మర్చిపోండి. వారందరూ ఒకరికొకరు దుఃఖమనే ఇస్తూ ఉంటారు అని బాబా అంటారు. ఒకటేమో కామవికారాన్ని జరుపుతూ పాపం చేస్తారు, ఇంకో పాపం ఏం చేస్తారు? సర్వులు సద్గతి దాత, పిల్లలకు అనంతమైన స్వర్గమును ఇచ్చే అనగా స్వర్గాధిపతులుగా తయారు చేసే ఆ తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పాపము. ఇది ఒక పాఠశాల. చదువుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వటం మీ లక్ష్యము. ఇంకెవ్వరూ ఈ విధంగా అనలేరు. ఇప్పుడు మనం పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి అని మీకు తెలుసు. మనమే విశ్వాధిపతులుగా ఉండేవారము. పూర్తిగా 5000 సంవత్సరాలు గడిచాయి. దేవీ దేవతలు విశ్వాధిపతులు కదా. అది ఎంతటి ఉన్నత పదవి! తప్పకుండా ఆ విధంగా తండ్రియే తయారు చేస్తారు కదా. తండ్రినే పరమాత్మ అని అంటారు. వారి యథార్థమైన నామం శివ. ఆ తర్వాత ఎన్నో పేర్లు పెట్టేశారు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం ఉంది అనగా ముళ్ళ అడవిని పూల తోటగా వారు తయారు చేస్తారు. లేకపోతే నిజానికి వారి యథార్థ నామం ఒక్క శివాయే. వీరిలోకి ప్రవేశించాక కూడా వారికి శివ అన్న పేరే ఉంటుంది. మీరు ఈ బ్రహ్మను స్మృతి చెయ్యకూడదు. ఇతడు దేహధారి. మీరు విదేహిని స్మృతి చెయ్యాలి. మీ ఆత్మ పతితముగా అయ్యింది. దానిని పావనంగా తయారు చేసుకోవాలి. మహానాత్మ, పాపాత్మ అని కూడా అంటారు. మహాన్ పరమాత్మ అని అనరు. స్వయాన్ని పరమాత్మ లేక ఈశ్వరుడు అని కూడా ఎవ్వరూ అనలేరు. మహాత్మ, పవిత్ర ఆత్మ అనే అంటారు. సన్యాసులు సన్యసిస్తారు కాబట్టే వారు పవిత్ర ఆత్మలు. వారందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటారు అని బాబా మనకి అర్థం చేయించారు. దేహదారులు తప్పకుండా పునర్జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది. వికారాల ద్వారా జన్మ తీసుకుని మళ్ళీ ఎప్పుడైతే పెద్దవారిగా అయిపోతారో అప్పుడు సన్యాసం చేస్తారు. కానీ దేవతలు అలా చెయ్యరు. వారు సదా పవిత్రముగా ఉంటారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అసురుల నుండి దేవతలుగా తయారు చేస్తారు.
దైవీ గుణాలను ధారణ చేయటం ద్వారా దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. దైవీ సాంప్రదాయం వారు సత్యయుగంలో ఉంటారు. అసురీ సాంప్రదాయం వారు కలియుగంలో ఉంటారు. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇప్పుడు మీకు తండ్రి లభించారు. ఇప్పుడు మిమ్మల్ని నేను మళ్ళీ తప్పకుండా దైవీ సాంప్రదాయం వారిగా తయారు చేయాలి. దైవీ సాంప్రదాయం వారిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. దైవీ సాంప్రదాయం వారికి అపారమైన సుఖము ఉంది. ఈ ప్రపంచాన్ని హింసాయుతమైనది అని అంటారు. దేవతలు అహింసకులు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేహదారులే. ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఎప్పుడైతే మీరు పుణ్యాత్మలుగా అవుతారో అప్పుడే మీకు సుఖము లభిస్తుంది. 84 జన్మల తర్వాతే మీరు పాపాత్మలుగా అయిపోతారు. ఇప్పుడు మీరు పుణ్యాన్ని జమ చేసుకుంటారు. యోగ బలం ద్వారా పాపాలను అంతం చేసుకుంటారు. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు ఒకప్పుడు విశ్వాధిపతులుగానే ఉండేవారు కదా. వారు మళ్ళీ ఏమయ్యారు? ఇది కూడా తండ్రియే తెలియజేస్తారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. సూర్యవంశీ చంద్రవంశీలుగా అయ్యారు. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అని కూడా అంటారు. భగవంతుడని దేహదారులు ఎవ్వరినీ అనరు. తాను నిరాకారుడైన శివుడు. వారు శివరాత్రిని జరుపుకుంటారు. వారు నిరాకారుడైన శివుడు. వారి శివరాత్రిని జరుపుకుంటారు. అంటే మరి వారు తప్పకుండా వస్తారనే కదా. కానీ నేను మీలాగా జన్మ తీసుకోను. నేను శరీరాన్ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. నాకు నా శరీరం లేదు అని బాబా అంటారు. నాకు శరీరం ఉన్నట్లయితే మరి పేరు ఉంటుంది కదా. ఈ బ్రహ్మ అన్న పేరైతే ఇతడిది. ఇతడు సన్యసించాడు కాబట్టే ఇతడికి బ్రహ్మ అనే పేరును పెట్టారు. మీరు బ్రహ్మకుమారి కుమారులు. లేకపోతే మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? బ్రహ్మ శివుని కుమారుడు. శివబాబా తన కొడుకైన బ్రహ్మలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వీరి పిల్లలే. నిరాకారుడైన తండ్రి పిల్లలందరూ నిరాకారులే. నిరాకారుడైన తండ్రి పిల్లలందరూ నిరాకారులే. ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాయి. నేను పతితులను పావనంగా తయారు చేయడం కోసమే వస్తాను అని తండ్రి అంటారు. నేను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను. శివ భగవాన్ వాచ అని ఉంది కదా. కృష్ణుని భగవంతుడు అని అనలేరు. భగవంతుడైతే ఒక్కరే. కృష్ణుని మహిమయే వేరు. మొట్టమొదటి దేవతలు రాధాకృష్ణులు. వారు స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. కానీ ఇది ఎవరికీ తెలియదు. రాధాకృష్ణుల గురించి ఎవరికీ తెలియదు. వారు మళ్ళీ ఏమైపోతారు? రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. వారిద్దరూ వేరువేరు మహారాజుల యొక్క పిల్లలు. అక్కడ అపవిత్రత అన్న మాటే ఉండదు. ఎందుకంటే పంచవికారాల రూపీ రావణుడే అక్కడ ఉండడు. దాని పేరే రామరాజ్యము. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెబుతారు. మీరు సత్వ ప్రధానముగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానముగా అయ్యారు. నష్టం జరిగింది. మళ్ళీ జమ చేసుకోవాలి. భగవంతుడిని వ్యాపారి అని కూడా అంటారు. ఏ ఒక్కరో వారితో వ్యాపారం చేస్తారు. అలాగే వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. వారు అద్భుతము చేస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ సద్గతిని కలిగిస్తారు. అందరికీ ముక్తి జీవన్ముక్తుల్నిస్తారు. ఇది ఇంద్రజాలం వంటి ఆట కదా. మనుషులు మనుషులకు ఇవ్వలేరు. మీరు 63 జన్మల నుండి భక్తి చేస్తూ వచ్చారు. ఈ భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా? సద్గతిని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండలేరు. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అనంతమైన తండ్రియే వచ్చి అందరినీ తిరిగి తీసుకుని వెళ్తారు. కలియుగంలో అనేక మంది రాజులు ఉన్నారు. అక్కడ మీరు కొద్ది మందే రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు. మీరు ముక్తిధామం గుండా జీవన్ముక్తిలోకి వెళ్తారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ సృష్టి చక్రము, రచయిత మరియు రచనల
ఆది మధ్యాంతముల దర్శనము కలిగింది. మీరే ఈ జ్ఞానము ద్వారా నరు నుండి నారాయణుగా అవుతారు. దేవతల రాజధాని స్థాపన జరిగిపోయాక మీకు మళ్ళీ జ్ఞానం అవసరం ఉండదు. భక్తులకు భగవంతుడు అర్ధకల్పు సుఖము యొక్క ఫలాన్ని ఇచ్చారు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖము ప్రారంభమవుతుంది. మెల్లమెల్లగా మెట్లు దిగుతారు. మీరు సత్యుగంలో ఉన్న ఒక్కరోజు గతించిన మెట్లు దిగవలసి ఉంటుంది. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. మళ్ళీ మెట్లు దిగుతూనే ఉంటారు. క్షణ క్షణము టిక్ టిక్ అంటూనే ఉంటుంది, దిగుతూనే ఉంటారు. అలా గతిస్తూ గతిస్తూ ఈ స్థానానికి వచ్చి చేరుకున్నారు. అక్కడ కూడా గడియలు ఇలానే గతిస్తూ ఉంటాయి. మనం ఒక్కసారిగా మెట్లు పైకి ఎక్కేస్తాము. మళ్ళీ తప్పకుండా మెల్లగా మెట్లను దిగవలసిందే. నేను సర్వులకు సద్గతిని ఇచ్చేవాడును. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు, పతితులుగా ఉంటారు. నిజానికి కృష్ణుడినే నిజమైన మహాత్మా అని అనవచ్చు. ఈ మహాత్ములైతే వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ సన్యసిస్తారు. కానీ వారైతే దేవతలైతే ఎల్లప్పుడూ పవిత్రముగానే ఉంటారు. వారిలో ఎటువంటి వికారాలు ఉండవు. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. దీనిని వికారి ప్రపంచం అని అంటారు. ఇక్కడ పవిత్రత లేదు. నడవడిక ఎంత అశుద్ధముగా ఉంది. దేవతల నడవడిక చాలా బాగుంటుంది. అందరూ వారికి నమస్కారం చేస్తారు. వారి నడవడిక చాలా బాగుంటుంది. అందుకే అపవిత్రులైన మనుష్యులు ఆ పవిత్రమైన దేవతల ముందు తల వంచుతారు. ఇప్పుడైతే గొడవలు, పోట్లాటలు ఏవేవో జరుగుతూ ఉన్నాయి. ఎంతో హంగామా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానము కూడా లేదు. మనుషులు తక్కువగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఇది తండ్రి పనే. సత్యుగంలో చాలా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. శరీరాలన్నీ తగలబడిపోతాయి. ఇక మిగిలిన ఆత్మలు తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి. శిక్షలనైతే నెంబర్ వారీగా తప్పకుండా అనుభవిస్తారు. ఎవరైతే పూర్తిగా పురుషార్థము చేసి విజయమాలలోని మణులుగా అవుతారో వారు శిక్షల నుండి విముక్తులైపోతారు. మాల ఒక్కరిదే ఉండదు. ఎవరైతే వారిని ఆ విధముగా తయారు చేశారో వారు పుష్పము, ఆ తర్వాత మేరువు. ఇది ప్రవృత్తి మార్గము కదా. కావున ఇది జంట మాల, సింగిల్ మాల కాదు. సన్యాసుల మాల ఉండదు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు ప్రవృత్తి మార్గం వారికి జ్ఞానమును ఇవ్వలేరు. పవిత్రులుగా అయ్యేందుకు వారిది హద్దులోని సన్యాసము. వారు హఠయోగులు. ఇది రాజయోగము. రాజ్యమును పొందేందుకు తండ్రి మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మీరు సుఖములో అర్ధకల్పం రాజ్యం చేస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో మెల్లమెల్లగా మీరు దుఃఖితులుగా అయిపోతారు. దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. పాండవులని మీకు విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. ఇప్పుడు మీరు పండాలు, ఇంటికి వెళ్ళే యాత్రను చేయిస్తారు. ఆ యాత్రలనైతే మనుష్యులు జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ యాత్ర ఇంటికి వెళ్ళేందుకు చేసే యాత్ర. తండ్రి వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తుల త్రోవను చూపిస్తారు. మీరు జీవన్ముక్తిలో ఉన్నారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. హాహాకారాల తర్వాత మళ్ళీ జయ జయకారాలు వినిపిస్తాయి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. ఆపదలైతే ఎన్నో రానున్నాయి. మళ్ళీ ఆ సమయంలో మీరు స్మృతి యాత్రలో ఉండలేరు. ఎందుకంటే ఎన్నో గొడవలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు స్మృతి యాత్రను పెంచుతూ ఉండండి. దానితో మీ పాపాలు భస్మమైపోతాయి. మళ్ళీ జమ కూడా చేసుకోగలుగుతారు అని బాబా అంటారు. సతోప్రధానులుగా అయితే అవ్వండి. నేను ప్రతి కల్పం పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. ఇది చాలా చిన్న బ్రాహ్మణుల యుగము. బ్రాహ్మణులకు గుర్తుగా పిలక ఉంటుంది. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రుల ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణుల కులము చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్న యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. మీరు పిల్లలు అవుతారు మరియు మీరు విద్యార్థులు కూడా.
అలాగే అనుచరులు కూడా. మీరు ఒక్కరి అనుచరులే. తండ్రిగాను, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము శిక్షణనిచ్చే శిక్షకునిగాను, మరియు తమతో పాటు తీసుకువెళ్ళే గురువుగాను అయ్యే మానవ మాతృలు ఎవ్వరు కూడా ఉండరు. ఇటువంటి మనుష్యులు ఎవ్వరూ ఉండజాలరు. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో కూడా మొట్టమొదట చాలా చిన్న వృక్షం ఉంటుంది. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తండ్రిని సరువుల సద్గతి దాత అని అంటారు. హే పతిత పావన తండ్రి రా అని తండ్రిని పిలుస్తారు. మళ్ళీ ఇంకొక వైపు పరమాత్మ కుక్క, పిల్లి, రాయి, రప్ప అన్నింటిలోనూ ఉన్నాడు అని అంటారు. అలాగని అనంతమైన తండ్రికి అపకారం చేస్తారు. విశ్వాధిపతులుగా తయారు చేసే తండ్రిని అవమానపరుస్తారు. దీనినే రావణుని సాంగత్య దోషము అని అంటారు. సత్యపు సాంగత్యము తీరాన్ని చేరిస్తే కుసాంగత్యము ముంచివేస్తుంది. రావణ రాజ్యం ప్రారంభమైతే మీరు దిగజారడం మొదలు పెడతారు. తండ్రి వచ్చి మిమ్మల్ని పైకి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. దాంతో సర్వులు లాభాన్ని పొందుతారు. ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు వస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే నిరాకారి లోకము నుండి ఆత్మలందరూ వచ్చేయారో అప్పటి వరకు మీరు పరీక్షల్లో కూడా నెంబర్ వారీగానే పాస్ అవుతూ ఉంటారు. దీనిని ఆత్మిక కాలేజీ అని అంటారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను చదివించేందుకు వస్తారు. రావణ రాజ్యం రావడంతో మళ్ళీ శరీరాన్ని వదిలి అపవిత్రులైన రాజులుగా అయ్యారు మరియు పవిత్ర దేవతల ముందు తల వంచడం మొదలుపెట్టారు. ఆత్మయే పతితముగా లేక పావనముగా అవుతుంది. ఆత్మ పతితముగా అయితే శరీరము కూడా పతితమైనదే లభిస్తుంది. స్వచ్ఛమైన బంగారంలో మలినాలు కలిస్తే అది మలినయుక్తమైన నగలుగా అయిపోతుంది. ఇప్పుడు ఆత్మ నుండి మలినాలను ఎలా తొలగించాలి? యోగాగ్ని కావాలి. దాని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఆత్మలో వెండి, రాగి, లోహము మొదలైనవి కలిశాయి. ఇవి మలినాలు. ఆత్మ స్వచ్ఛమైన బంగారము ఇప్పుడు అసత్యముగా అయిపోయింది. ఆ మలినాలు ఎలా బయటకు వస్తాయి? ఇది యోగాగ్ని. జ్ఞానచితిపై మీరు కూర్చున్నారు. ఇంతకుముందు మీరు కామచితిపై ఉండేవారు. తండ్రి వచ్చి జ్ఞానచితిపై కూర్చోబెడతారు. జ్ఞాన సాగరుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ జ్ఞానచితిపై కూర్చోబెట్టలేరు. మనుష్యులు భక్తి మార్గంలో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కానీ వారికి ఎవరి గురించి తెలియదు. ఇప్పుడు మీరు అందరినీ తెలుసుకున్నారు. మీరందరూ దేవతలుగా అవుతారు. దాంతో మళ్ళీ పూజ విషయమే సమాప్తమైపోతుంది. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు ఇంకా భక్తి ప్రారంభమవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు, విజయమాలలోని మణులుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. ఆత్మిక పండాలుగా అయ్యి అందరి చేత శాంతిధామమైన ఇంటి యాత్రను చేయించాలి. 2. స్మృతి యాత్రను పెంచుతూ అన్ని పాపాల నుండి ముక్తులైపోవాలి. యోగాగ్ని ద్వారా ఆత్మను స్వచ్ఛమైన బంగారముగా తయారు చేసుకోవాలి. సతో ప్రధానముగా అవ్వాలి. వరదానము: ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావిస్తూ సదా ఎవర్ రెడీగా ఉండే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: మన అంతిమ గడియ ఎప్పుడు వస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు. కావున ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ ఎవర్ రెడీగా ఉండండి. ఎవర్ రెడీగా ఉండడము అనగా తీవ్ర పురుషార్థులుగా ఉండటము. ఇప్పుడు ఇంకా వినాశనం అవ్వడంలో కొద్ది సమయం పడుతుంది. అప్పుడు తయారైపోదాములే అని భావించకండి.
ప్రతి గడియ అంతిమ గడియ. కావున సదా నిర్మోహిగా, నిర్వికల్పంగా, నిస్వార్థంగా ఉండండి. అప్పుడే ఎవర్రెడీ ఆత్మలు అని పిలువబడతారు. ఏ కార్యము మిగిలి ఉన్నా కానీ మీ స్థితి సదా అతీతంగా ఉండాలి. ఏది జరిగినా అది మంచియే. స్లోగన్: తమ చేతిలోకి లాను తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే. తమ చేతిలోకి లా అనగా చట్టమును తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే. ఓం శాంతి. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: మనస సేవ చేసేందుకు సర్వుల పట్ల సదా శ్రేష్టమైన మరియు నిస్వార్థ సంకల్పాలు ఉండాలి. సదా పరోపకార భావన ఉండాలి. అపకారులకు కూడా ఉపకారం చేసే శ్రేష్టమైన శక్తి ఉండాలి. సదా దాతాతనపు భావన ఉండాలి. సదా స్వపరివర్తన ద్వారా స్వయం యొక్క శ్రేష్ట కర్మల ద్వారా ఇతరులకు శ్రేష్ట కర్మలు చేసే ప్రేరణను ఇచ్చేవారు మీరు. ఓం శాంతి.